సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సో ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు ఎక్కడ ఉన్నానంటే సో అరణ్య పార్క్ అనేది అయితే ఉంది కదా. సో ఆ పార్క్లోకి అయితే నేను వచ్చాను. సో పార్క్ అయితే చాలా బాగుంది, బట్ ఇంకా తయారు కాలేదు. సో కొంచెం అనమాట తయారైంది, ఇంకా కొంచెం చేయాల్సి ఉంది పార్క్ అయితే. సో నేనైతే వెళ్ళే దారిలో చూశాను, అందుకోసమే వచ్చేసాను అనమాట అరణ్య పార్క్లోకి. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి అనేది మీకు నేను చూపించబోతున్నాను. సో చాలా బాగున్నాయి, అంటే సంథింగ్ ఇక్కడ ఎక్సర్సైజ్ కానీ చిన్నపిల్లలకు కానీ ఇట్లా అంటే వయసు వాళ్ళు కానీ ఇట్లా ఎవరైనా అక్కడికి వచ్చి కొంచెం టైం స్పెండ్ చేసి వెళ్ళిపోయగల పీస్ఫుల్ అయితే ఇక్కడ ఉందన్నమాట. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయనేది నేనైతే మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఎందుకు ఆలస్యం చేయకుండా ఒకసారి వీడియోలోకి వెళ్ళండి. అదేవిధంగా మన వీడియో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం లేదు, సబ్స్క్రైబ్ కూడా చేయడం లేదు. సో ప్లీజ్ వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ ఒక లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బా ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం వీడియోలోకి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న చాలా వరకు ఇక్కడ ఉన్నాయి కదా. సో మీకు కనిపిస్తున్నాయి కదా. సో ఇవన్నీ కూడా పోలీస్ వాళ్ళ కోసం అయితే పెట్టారనమాట. సో ఆర్మీ వాళ్ళ కోసము. సో ఎందుకంటే ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కాబట్టి సో వాళ్ళ కోసం అయితే ఇక్కడ చాలా పెట్టారు. అంటే ఎక్సైజ్ కానివ్వండి, సంథింగ్ ఏవైతే పోలీస్ వాళ్ళకు ఉపయోగపడుతున్నాయో సో అవి కూడా ఇక్కడ ఉన్నాయి. సో చూసుకోవచ్చు మీరు చాలా. సో గాన్లు కానీ, సో ఈ తాళ్ళతో కానీ, అదేవిధంగా కొయ్యల పైన, సో అదేవిధంగా ఇక్కడ గుడిసె అనమాట. సో మనం రేర్ అనమాట, ఇప్పుడు గుడిసెలు అట్లాంటివి ఏమీ లేవు. సో ఇక్కడ గుడిసెలు కూడా ఉన్నాయి. సో గుడిసె కింద సల్లం కూర్చొని ఒక రెస్ట్ తీసుకుంటారు అనమాట. సో ఇక్కడ చూసారు కదా. సో టోటల్ ఒక పక్క అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కోసం అయితే పెట్టారు. సంథింగ్ ఇవన్నీ కూడా నేను ట్రై చేస్తాను. సో చూడండి, ఫస్ట్ మీకు పార్క్ అయితే చూపిస్తాను. సో దాని తర్వాత నేను దీంట్లో ఏమేమి ట్రై చేయగలను అది కూడా నేను మీకు చూపిస్తాను. సో చూద్దాం, మ్యాక్సిమం ట్రై చేస్తాను అబ్బా అన్నీ ఎక్కాలని. సో చూద్దాం నా టాలెంట్ ఎంతవరకు ఉన్నది మీరు ఈ వీడియోలో చూసుకోవచ్చు. లేదు, జస్ట్ ఊరికే సింపుల్. ఏయ్ కైపా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే ఇక్కడ ఉన్న అంటే పోలీస్ వాళ్ళ డిపార్ట్మెంట్ వల్ల ఉన్నాయి కదా. సో ఎక్సర్సైజ్ చేసేది, సో అవి ఎక్కుతాను. సో చూద్దాం ఎక్కగలనా ఎక్కలేనా. బై మిస్టేక్ ఏం జరుగుతుంది కూడా నాకు తెలీదు. సో చాలా డిఫికల్ట్గా అయితే ఉన్నాయన్నమాట ఎక్సర్సైజెస్. సో చూద్దాం, ఎక్కుతాను. సో బట్ పొరపాటుగా ఏమైనా జరిగితే సో దేవునికి వదిలేస్తా. సో చూద్దాం, నేనైతే ట్రై చేస్తా. ఓకే, చూడండి ఎట్లా ఉంటుందో.
సో ఫ్రెండ్స్ చూసేస్తారు కదా, సో ఇదనమాట అరణ్య పార్క్ అనేది. సో పార్క్ అయితే ఇంకా పూర్తిగా రెడీ అయితే కాలేదు. సో జస్ట్ కొంచెం మాత్రమే రెడీ చేశారు, ఇంకా చాలా కడుతున్నారన్నమాట కొత్తటివి. సో ఇక్కడ ఉన్న వాటిలో నేనైతే చాలా చేశాను. సో బట్ నేనైతే వారం రోజులు చేయాల్సిన ఎక్సర్సైజ్ అయితే జస్ట్ 10 minutesలో అయితే ఎక్సర్సైజ్ చేశాను అనమాట. సో అదేవిధంగా నాకు తెలిసింది ఇక్కడ ఏమంటే, సో పోలీస్ వాళ్ళు, ఆర్మీ వాళ్ళు ఎంత కష్టపడితే అంత ఎత్తులో ఉన్నారంటే నేను ఇప్పుడైతే తెలుసుకున్నాను. బట్ నేను చేసింది కొంచెమే అనమాట ఎక్సర్సైజ్. సో వాళ్ళలో కొన్ని ఎక్విప్మెంట్స్ మాత్రమే నేను ట్రై చేశాను. సో వాళ్ళు ఇంకా చాలా ఎన్నో ప్రయత్నాలు చేసి అయితే వాళ్ళు చాలా ఎత్తులో ఉన్నారు. సో చూసారు కదా, సో నేనైతే చాలా కష్టపడ్డాను. కొన్నిసార్లు అయితే మిస్టేక్ కూడా అయింది, కింద పడబోయాను. సో బట్ ఎలాగోలో నేనైతే చేశాను. సో చాలా కష్టం అనిపించింది. సో వాళ్ళు ఇంత కష్టపడ్డారు కాబట్టి ఆర్మీ వాళ్ళు, పోలీస్ వాళ్ళు అంత ఎత్తులో ఉన్నారు. సో ఇంకెందుకు కలిసాం, ఈ పార్క్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.